డెకాయిట్ ట్రైలర్ రివ్యూ. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఈ సినిమా డైరెక్ట్ చేస్తుంది శాన్యుయల్ డియో. ఈయన ముందుగా క్షణం, గూఢచారి ఇంకా చాలా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. మేబీ అదే సినిమాల్లో అడివిశేష్ కూడా పనిచేశారు. అంటే అప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడి ఉంటది. బహుశా అప్పుడే అనుకుని ఉంటారు ఒక రోజు కలిసి పనిచేద్దాం, ఆధారపడదామని. ఇప్పుడు అదే కాంబినేషన్ డెకాయిట్ రూపంలో మన ముందుకైతే వచ్చింది. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇది కేవలం సినిమా కాదు, ప్లాన్ చేసిన కంటెంట్ అని. ట్రైలర్ చూసాక ఒక్కటే చెప్పాలనిపించింది, ఏప్రిల్ 9th కి ప్రీమియర్స్ ఉంటే ప్రీమియర్స్, లేదంటే 10th ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్ లో ఉండాల్సిందే. యాక్చువల్లీ ట్రైలర్ రిలీజ్ టైంలోనే ఒక లైవ్ ఈవెంట్ చూసా బాంబేలో. హిందీ ట్రైలర్ లాంచ్ అప్పుడు అక్కడ అడివిశేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్ పోలీస్ వ్యాన్ లో బేడీలతో దిగడం, అసలు వాళ్ళని నిజంగా అరెస్ట్ చేశారేమో అనిపించింది. బట్ అది ప్రమోషన్ లో భాగం అని తెలిసాక మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలా క్రియేటివ్ ప్రమోషన్ అని చెప్పాలి. ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే ట్రైలర్ చూస్తే క్లారిటీగా ఒకటే అర్థమైంది, ఇది ఒక ఇంటెన్స్ లవ్ ప్లస్ రివెంజ్ ప్లస్ యాక్షన్ డ్రామా అని. మొదట్లో అడివిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ లా కనిపిస్తున్నారు కానీ ఇద్దరు దొంగలు, ఇద్దరు దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత లో పెళ్లి కూడా అయి ఉండొచ్చు, ఒక చిన్న పాప కూడా పుట్టుండొచ్చు. ఎందుకంటే పాపని ట్రైలర్ లో చూపించారు. నిజంగా పాప వాళ్ళిద్దరికే పుట్టిందా లేదంటే వేరే ఏదైనా కారణం ఉందా? ఇక్కడే స్టోరీ అనేది టర్న్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ అడివిశేష్ ని జైల్లోకి ఇరికిస్తున్నట్లుగా చూపించారు. బట్ వై? ట్రైలర్ లో జైల్ షాట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే పెద్ద కేసే, మర్డర్ కూడా ఉండొచ్చు, మేబీ ఇంకేదైనా ఉండొచ్చు. కానీ అసలు విలన్ ఎవరు? మృణాల్ ఠాకూరా లేదా అడివిశేష్నా? జైలు నుంచి బయటకు వచ్చాక రివెంజ్ ఎలా తీసుకుంటాడు? పాప ఎవరి వైపు ఉంటుంది? ఇక్కడ లవ్ నిజమా లేదంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్స్ నిజమా? ట్రైలర్ చూస్తే పాపకి ఏదో కష్టం వచ్చినట్లు తెలుస్తుంది. మేబీ అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కలుస్తారేమో అనిపిస్తుంది. అసలు రోమియో జూలియట్ లా ఉండే వాళ్ళు ఎందుకు విడిపోయారు? తను అసలు ఎందుకు ఇరికించింది? నిజంగా పాప వాళ్ళకు పుట్టిందా లేదా? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే సినిమా. 2 minutes 30 seconds ట్రైలర్ చాలా చూపించారు, కానీ ఒక్క స్పాయిలర్ కూడా ఇవ్వలేదు. ఎన్నిసార్లు చూసినా అసలు స్టోరీ ఇదే అని చెప్పి ప్రిడిక్ట్ అయితే చెయ్యలేకపోతున్నాం. ట్రైలర్ కట్ చాలా షార్ప్ గా చేశారు. బీజిఎం అయితే టెన్షన్ ని బిల్డ్ చేసిందని చెప్పాలి. బీమ్స్ కమర్షియల్ మూవీ వరకు ఓకే, బట్ ఇలాంటి సినిమాలకి ఎలా కొడతాడో థియేటర్ లో చూడాలి. సినిమా ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన కొన్ని ట్రైలర్స్ ఆటోమేటిక్ గా జనాలని థియేటర్స్ కి అయితే రప్పిస్తాయి. అలాంటి ట్రైలర్స్ లో డెకాయిట్ ట్రైలర్ ఒకటి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ట్రైలర్ స్టార్ట్ లో నువ్వు ఉంటావు కదా అనే ఒక డైలాగ్ ఉంటుంది. మళ్ళీ ఎండ్ లో అదే ప్రశ్న, నువ్వు ఉంటావు కదా. కానీ ఎవరితో ఉంటారనేది సినిమా చూసాక తెలుస్తుంది. హిందీ ట్రైలర్ లో పుష్ప రెఫరెన్స్ ఇచ్చారు, తెలుగు ట్రైలర్ లో మహేష్ బాబు గారి రెఫరెన్స్ ఇచ్చారు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అడివిశేష్ అంటే కంటెంట్ గ్యారంటీ. ప్రతిసారి ఒక సబ్స్టెన్స్ ఉన్న ఫిలిం తీసుకొస్తాడు. ఈసారి కూడా ఏదో మ్యాజిక్ చేస్తాడనే ఫీలింగ్ ఉంది. నాకు ముఖ్యంగా అడివిశేష్ లో నచ్చేది ఇదే. లేట్ అయినా పర్వాలేదు కానీ షార్ట్ ఫిల్మ్ అయితే వదులుతాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నాకు చాలా డౌట్స్ వచ్చాయి ఈ ట్రైలర్ చూసాక, కానీ ఆ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే ఒకటే ఆప్షన్, థియేటర్ కి వెళ్లాల్సిందే. నేనైతే రెడీ భయ్యా. ఏప్రిల్ 9 or 10th థియేటర్ లో కలుద్దాం. మీలో ఎవరైనా ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించింది? ఇంతకీ మీ స్టోరీ గెస్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని సపోర్ట్గా ఉంటారని అయితే కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.